అక్కడికి మేము ఒక 20 మంది వచ్చాము కలిసి. వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ పిన్నామలు, అత్తయ్యలు వాళ్ళతో సందడిగా ఎడకొచ్చాము. ఎడకొచ్చిన తర్వాత ఎంత ఎంజాయ్ చేసామంటే చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఈ దేవుడిని చూస్తుంటే సాక్షాత్ శివుడే ఇక్కడ ఉండని అనిపిస్తుంది అసలకి. చాలా చక్కగా అసలు ఎంత బాగుందంటే ఈ కొండల మధ్యన ఈ శివుడు అసలకి ఎంత చక్కగా ఉండంటే చాలా చక్కగా ఉంది. అసలు ఆ కొండలు చూస్తుంటే ఆ ప్రకృతి టూరిస్ట్ ఇక్కడి నుంచి మా హస్బెండ్ నాన్నగారిని ఎత్తుకొని నడవలేక దించేసిండు. ఇక్కడి నుంచి చూడండి ఎంత పచ్చ కొండలు, ఎంత బాగుందో. చాలా అసలుకి ఇక్కడ నాగన్న పుట్ట ఉంది, ఎంత పెద్దగా ఉందో చూడండి అసలుకి. కోతులు చాలా ఉన్నాయి. గుట్ట ఎక్కేటప్పుడు ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి. అసలు మా నాన్నగారి చేతి నుంచి యాపిల్స్కాయ కూడా గుంజుకొని పోయినాయి. కోతి అయితే గుంజుకొని వెళ్తుంటే ఆయన తీసుకురావడానికి పోతుండు. ఇక్కడ చూడండి ఇక పైకి వెళ్ళి ఎక్కేసి వచ్చినాం. ఈడ అసలు రాళ్ళల్లో నడిచినాం. అసలు పైకి 3 కిలోమీటర్లు అసలుకి నడిచినాం. గాలికి అసలు చాలా ఇబ్బందిగా వెళ్ళినాం. కానీ చుక్కలా పడ్డాయి. కానీ ఆయన సత్యం వల్లనే పైకి వెళ్తామంట. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ గట్ట ఎక్కలేమంట. పుణ్యం చేసుకున్నాం కాబట్టి మేము 20 మంది కూడా ఎక్కినాం. వీళ్ళు ఎంత సరదాగా ఉన్నారంటే చాలా సరదాగా ఉన్నారు. వీళ్ళు నాకు పిన్నాములు, బాబాయిలు అవుతారు. బాబాయిలు, పిన్నాములు, అత్తలు అందరు ఉన్నారు. వాళ్ళేమో కిందకి దిగేశారు. మేమే ఉన్నాం. చాలా ఎంజాయ్ చేసినాం. చూడండి ఎంత ఎక్కిందని మా అత్తయ్య ఒకటే చెప్తుంది. శివాకాడికి వచ్చినాము. ఎవరు రమ్మంటే రమ్మంటే వచ్చినాము. కొన్నమ్మ తీసుకొచ్చింది. హాయ్ ఫ్రెండ్.